హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తాం. రండి వీడియోకి అయితే వెళ్తాం. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. టమోటా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఇప్పుడైతే రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకొస్తాం, దాన్ని అదైతే కుళ్ళిపోకుండా ఉండాలైతే ఇలా చేయండి. వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్లో తుడుచుకోండి, తడి లేకుండా అయితే తుడుచుకోండి. తర్వాత అయితే వంటలకు చేస్తాం నూనెనా లేకపోతే కొబ్బరి నూనెనా టమోటా పైన కొంచెం అప్లై చేసుకొని చేతులు ఇలా అనుకోండి. ఒక్కటి కూడా కుళ్ళిపోకుండా ఎన్ని రోజులైతే నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్లో వేసి టైట్గా అయితే ముడివేసి పెట్టండి. ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలానే పెట్టుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకుంటే కూడా, బయట పెట్టుకుంటే కూడా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 2 అయితే చూస్తాం రండి. వాటర్ క్యాన్లు అయితే పిల్లలు అయితే డైలీ తీసుకువెళ్తారు. దాని అయితే వాటర్ క్యాన్లో స్మెల్ ఉంటుంది, నీళ్ళు ఉంటుందని, అందువలన స్మెల్ ఉంటుంది. ఇప్పుడు అయితే క్లీనింగ్ అయితే చూస్తాం రండి. వంట సోదా అయితే కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వాటర్ క్యాన్లో. తర్వాత అయితే సాల్ట్ కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత లెమన్ చెక్క అయితే కొంచెం లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి. ఇప్పుడు లెమన్ తొక్కు కూడా కట్ చేసి అయితే వేసుకోండి. ఇలా ఒకసారి కడిగి చూడండి, బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది. వారానికి ఒకసారి అయితే పిల్లలకి అయితే వాటర్ క్యాన్ అయితే ఇలా కడిగియండి. ఇప్పుడైతే విమ్ జెల్ కొంచెంగా వేసుకున్నాను. విమ్ జెల్ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి, ఒక డ్రాప్ వాటర్ వేసుకోండి. తర్వాత అయితే ఏదైనా ఒక బ్రష్ తీసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా అయితే ఇప్పుడైతే వాటర్ క్యాన్ మూత పెట్టి ఇలా అయితే షేక్ చేయండి. నేను ఎలా చూపిస్తున్నానో అయితే వాటర్ క్యాన్ అయితే ఇలా షేక్ చేయండి. తర్వాత అయితే బాటిల్ మూత ఓపెన్ చేసి ఇలా అయితే ఒక బ్రష్ తీసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకోండి. నేనైతే ముందు వీడియోలో ఈ బ్రష్ తయారు చేసిన ముందు వీడియోలో పెట్టిందని చూడండి. ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ఉందో గలీజ్. చూడండి ఒక బౌల్లో తీసుకున్నాను, చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే వాటర్ క్యాన్లో అయితే వాటర్ కొంచెం వేసి బాగా షేక్ చేయండి. మూత వేసుకొని ఇలా బాగా షేక్ చేసి బాగా కడుక్కోండి. ఒక 3-4 టైం అయితే వాటర్ క్యాన్ ఇలా బాగా కడగండి. ఇప్పుడైతే కడుక్కున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వారానికి ఒకసారికి అయితే పిల్లలకి ఇలా కడిగియండి. మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 3 అయితే చూస్తాం రండి. ఈ రోజుల్లో గోల్డ్ కన్నా కవరింగే ఎక్కువగా వాడతారు. దాన్ని అలాంటి చైన్ బ్యాంగిల్ అయితే ఒక 6 months లోపల నల్లగా అయిపోతుంది. అది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం. ఇదే అయితే కవరింగ్ బ్యాంగిల్ చూడండి నల్లగా అయిపోయింది. అది క్లీనింగ్ అయితే చూస్తాం రండి. విమ్ జెల్ అయితే తీసుకున్నాను. విమ్ జెల్ లేకపోతే షాంపూ ఉంటే తీసుకోండి. విమ్ జెల్ తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెం తీసుకున్నాను. పేస్ట్ తీసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. ఇలా అయితే ఒక స్పూన్ చేతులను ఇలా బాగా తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. విమ్ జెల్ కోల్గేట్ 2 మిక్స్ అయినట్లు ఇలా బాగా కలుపుకోండి. తర్వాత అయితే చూడండి ఎంత నల్లగా అయిపోయింది బ్యాంగిల్. ఇలా చేతిలో బాగా బ్యాంగిల్కి అప్లై చేసుకోండి. పేస్ట్ అయితే ఎంత నల్లగా ఉన్న చైన్ బ్యాంగిల్ కూడా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి, క్లీన్ అయిపోతుంది. గోల్డ్ కన్నా కవరింగే వాడతాం దాన్ని, అప్పుడైతే నల్లగా అయిపోతుంది. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం. ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. ఇదైతే 100% యూస్ఫుల్. చూడండి వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేడు, ఎంత బాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయ్యిందో. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు అయితే రుద్దుకోండి. కవరింగ్ చైన్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్ తీసుకుని వాటర్లో అయితే కడుగుతున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడు వాటర్లో అయితే కడుగుతున్నాను. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని మరో టైం అయితే వాటర్లో కడుగుతున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే తుడుచుకోండి. చూడండి తల మెరిసిపోతుంది. ముందు అయితే నల్లగా అయిపోయింది చూడండి. ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తుందో. గోల్డ్ బ్యాంగిల్స్ అట్లే కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే 100% యూస్ఫుల్.
మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో, షైనింగ్గా కనిపిస్తుందని. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఈ టిప్ 4 అయితే చూస్తాం రండి. మనము స్వీట్ ఐటమ్ చేసినప్పుడు, బెల్లం కట్ చేయడానికి చాలా కష్టపడతాం దాన్ని. చూడండి ఇప్పుడైతే కట్ చేస్తే కూడా చాలా కష్టం దాన్ని. ఇలా ఒకసారి అయితే కట్ చేసుకోండి. పండుగకి అలా అప్పుడు స్వీట్ చేసినప్పుడు ఎక్కువగా బెల్లం వేసేస్తాం దాన్ని, అప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి అయితే వేడి కావాలి. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోండి కడాయిలో. ఇప్పుడు కడాయిలో సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా ఇలా చేతిలో ఇలా అనుకోండి. ఇప్పుడు చేతిలో ఇలా సమానంగా అయితే చేసుకున్న తర్వాత ఏదైనా పాత ప్లేట్ ఉంటే ఇలా పెట్టుకోండి. ప్లేట్ పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు మరో ప్లేట్ అయితే ఇలా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇదైతే వేడి కావాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేడెక్కిన తర్వాత ప్లేట్ అయితే తీసి చూస్తాం రండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే బెల్లం పెట్టుకోండి. చూడండి ఇలా అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి. గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలనే ఒక 5 నిమిషాలు ఇలానే పెట్టండి. అయితే గ్యాస్ స్లిమ్లో ఉండాలి. ఒక 5 నిమిషాలు ఉండిన తర్వాత గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి. తర్వాత అయితే ప్లేట్ అయితే తీసి చూస్తాం రండి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదైతే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అయితే బెల్లం అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక చాక తీసుకొని కట్ చేసి అయితే చూస్తాం రండి. చూడండి ఎంత బాగా అయితే వస్తుంది. మనకి స్వీట్ ఐటమ్ చేసినప్పుడు ఎక్కువగా బెల్లం ఉపయోగిస్తాం దాన్ని. పిల్లలకి అయితే డైలీ అయితే పాలు వేసిస్తాం దాన్ని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన చేతికి శ్రమ లేకుండా ఒక 5 నిమిషాలు ఉంటే చాలు. ఎంత బాగా అయితే కట్ అవుతుంది చూడండి. ఏ ఒత్తిడి లేకుండా పని కూడా తొందరగా అవుతుంది చూడండి. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసుకుంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు వేసేసుకోవచ్చు. చూడండి సులువుగా ఉంటుందని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బాక్స్లో వేసుకుంటే ఎన్ని రోజులైతే నిల్వ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. కోల్గేట్ అయిన తర్వాత పేస్ట్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా? దీంట్లో కూడా ఎక్కువగా పేస్ట్ ఉంది చూడండి. ఇదైతే పేస్ట్ రావటం లేదు చూడండి. ఇలా అంటే కూడా పేస్ట్ రావటం లేదు. ఇప్పుడైతే చపాతీ ఉంచుకుంటాం దాన్ని, ఆ స్టిక్ అయితే తీసుకోండి. చూడండి ఇలా అంటే కూడా పేస్ట్ రావటం లేదు. ఇప్పుడు చపాతీ ఉంచుకుంటాం దాన్ని, ఆ స్టిక్ తీసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకొని చూడండి. ఎంత సులువుగా పేస్ట్ ఎంత ఉంది, వేస్ట్ అవుతుందని ఎంత ఉందో చూడండి. ఇలా అంటే పేస్ట్ అయితే వస్తుంది చూడండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకైతే వీడియో నచ్చితే ఒక టిప్స్ ఏదైనా టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.